మేడం ఉమ్, కర్మ కర్మ అంటాం కదా, అవును అది నాన్న. ఖచ్చితంగా జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది నాన్న. ఏమైనా ఎగ్జాంపుల్ ఉందా మేడం? 2024 ఇంటర్నేషనల్ గ్రాండ్ ఫినాలేలో ఆ రేచల్ గుప్తా అనేసి ఒక అమ్మాయిని ఆ అక్కడ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అంటే జడ్జెస్, ఆ జడ్జెస్ లో ఒక అతను బాగా ఏడ్పించాడు. ఏడ్పించినప్పుడు ఆవిడ రిజైన్ చేసి వెళ్ళిపోతుంది. అతను ఏం చెప్తాడంటే నేనే తీసేసంటాని అని చెప్పి ఫిలిపిన్ కి అవార్డు అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఆ తర్వాత 2025 లో మిస్ మెక్సికోని ఏడిపిస్తాడు. ఆ అమ్మాయి అలా ఏడిపించిన దానికి మొత్తం వరల్డ్ వైజ్ అందరూ వెళ్ళిపోతారనమాట, మాకొద్దు ఇది అనేసి ఆ పార్టిసిపెంట్స్ అంతా. అట్లా వెళ్ళిపోయినప్పుడు తను సారీ చెప్తాడు వచ్చి, అంటే నేను ఏడిపించడం తప్పు అనేసి. అట్లా తనే కాదు, ఇంకా చాలా మంది విషయాల్లో, అంతెందుకు మనం మహాత్మా గాంధీ గురించి చెప్పుకుంటాం కదా, అతని విషయంలో కూడా అది ఎప్పుడో జరిగిన విషయాన్ని కూడా ఇప్పుడు బయటకు తీస్తున్నారు. కర్మ అనేది ఖచ్చితంగా మనం చనిపోయిన తర్వాత అయినా సరే మనకి ఖచ్చితంగా ఆ ఫలితాన్ని మనం అనుభవిస్తాం. మంచి చేసినా కూడా అలాగే వస్తుంది, చెడు చేసినా కర్మ మనకి అనుభవిస్తాం అనమాట. ఒకవేళ ఈ జన్మలో అనుభవించకపోయినా ఇంకొక జన్మలో అనుభవిస్తాము అని ముందు కాలం వాళ్ళు చెప్తా అన్నారు. కానీ ఇప్పుడు మనం ఏదన్నా చేసినా కూడా మన పిల్లలు, వాళ్ళ పిల్లలకు కూడా తగులుతుంది, వాళ్ళు కూడా అనుభవిస్తారు. ఎట్లయితే మనం ప్రాపర్టీని ఎట్లయితే మనం ఇస్తామో, మనం చేసిన చెడు ఫలితాలు మంచి ఫలితాలు కూడా వాళ్ళకి వస్తాయి. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, కర్మ, ఒక్కరికన్నా సహాయం చేయండి, ఆ సహాయం మన పిల్లలకి వాళ్ళకి వస్తుందని చెప్తాను కదా, అదే దానికి కారణం.